మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, డిసెంబర్ 31వ తారీఖు 2023 సంవత్సరము పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2023 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖు మరి ఒక చివరి దినంలో ఉన్నాము. రేపటి దినంలో కొన్ని గంటలలో మరొక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతా ఉన్నాము. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. గత సంవత్సరము 2022 సంవత్సరము 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్లో మరి 31వ తారీఖు 2022 సంవత్సరంలో నువ్వు ఏమని ప్రార్థన చేసుకున్నావు? మరి 2023 సంవత్సరంలో ఆ రీతిగా జీవించావా? మరి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానములతో కూడిన వాగ్దానాన్ని తీసుకొని 2023 సంవత్సరం వాగ్దానాన్ని తీసుకొని మరి 2023 సంవత్సరం ఈ చివరి దినం వరకు ఏ రీతిగా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకున్నావు, ఏ రీతిగా నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవునికి కనపరుచుకొని దేవునిని మహిమపరిచావా లేదో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం అంతా కూడా మరి కాపాడి పోషిస్తూ దేవుడు ఈ చివరి దినంలో 2023 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో గడిపావు? మరి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దినము మరి ఈ యొక్క చివరి దినం 31వ తారీఖులో ఉంటుండగా, డిసెంబర్ 31లో ఉంటుండగా ఎన్ని పరిశుద్ధ ఆదివార దినంలో దేవుని సన్నిధిలో మరి నిన్ను కనపరుచుకొని దేవుని మహిమపరిచావు. ఎన్ని గొప్ప కార్యాలు దేవుని గురించి జరిగించావో జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మరి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం నా ప్రాణమా యెహోవాని సన్నతించుము. దేవుడు చేసిన కార్యంలో దేనిని కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి రాత్రికాల సమయంలో వాచ్ నైట్ సర్వీస్లలో ప్రవేశించబోతుండగా మరి నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళనన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ జనవరి 1 నుంచి మరి నేటి చివరి దినం వరకు 31 డిసెంబర్ వరకు కూడా దేవుడిని ఆత్మీయ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నేటి వరకు నువ్వు సజీవులెక్కలో ఉండడం దేవుని కృప ఉన్నది. ఎంతోమంది మన ఆత్మీయులను కూడా మరి ఈ యొక్క 2023 సంవత్సరం మనం కోల్పోయినాము. ఎంతోమంది మరి ఈ యొక్క 2023 సంవత్సరంలో మరి వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ దేవుని ఉచితమైన కృప చేత ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ అనుభవం లేవేమో, ఇంకా నీ ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించలేకపోతున్నావేమో, ఇంకా యేసయ్యకు నువ్వు దూరంగా జీవిస్తున్నావేమో. ఎందుకే దేవాది దేవుడు మరొక సంవత్సరంలో నేను ప్రవేశించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తన బంధకంలో నుంచి చెప్తున్న మాట, ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి అని సెలవిచ్చిన ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సంవత్సరంలో గడిచిపోతా ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరంలో గడిచిపోయినా కానీ దేవుడు నిన్ను కాపాడుతూ నిన్ను సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి నువ్వు ఏమి చెల్లిస్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అబోక్ గ్రంథంలో చూసినట్టయితే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు అబోకు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ప్రవక్త అయిన అబోకు చేసిన ప్రార్థన ఇది వ్యాధ్యములతో పాడదగినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈ జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన వెళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థన పూర్వకంగా మరి నీకు సంవత్సరాన్ని ముగించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించు. మరి దేవుని కొరకు ఎన్నిసార్లు నువ్వు నిలబడి ఉన్నావు? మరి ఎన్నిసార్లు దేవుని సన్నిధి నుంచి నువ్వు తెలియపోయినావు? ఎన్నిసార్లు దేవుని మార్గం నుంచి తొలగిపోయినావు? ఎంత పాపంలో నువ్వు జీవించావో ఒక్కసారి నేను పరిశోధించుకో. మరి ఈ సంవత్సరము, గత సంవత్సరంలో చూసినట్టయితే ఈ యొక్క 2023 సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసుకున్నావు? 2023 సంవత్సరంలో ప్రవేశించి ఆ 2022 సంవత్సరం 31వ తారీఖు మరి ఏమి ప్రార్థనతో 2023లో ప్రవేశించావో అవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయా లేదా ఒక్కసారి పరిశోధించుకో. ఈ రాత్రి కాల సమయంలో వాచ్ నైట్ సర్వీస్లో
మరొకసారి నువ్వు ఉంటుండగా ఏమని ప్రార్థన చేయబోతూ ఉంటావు? మరి గత సంవత్సరము నువ్వు చేసుకున్న ప్రార్థనలు, మరి గత సంవత్సరము ఏదైతే దేవునితో వాగ్దానాలు చేసుకున్నావో, దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కార్యాలు మరి అనేకులకు ప్రకటిస్తానని వాగ్దానం చేసుకున్నావా? మరి ఏది వదలవలసినది అవన్నీ కూడా వదిలేస్తున్నావా? 2023 సంవత్సరము, మరి 2022 సంవత్సరం 31 తారీఖున చేసుకున్న ప్రతి ప్రార్థనను మరి దేవాది దేవుడిని 2023 సంవత్సరంలో ప్రవేశించి మరి దినం 31 తారీఖు 2023 డిసెంబర్ 31 తారీఖు చివరి దినంలో ఉంటుండగా ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకో. ఏ రీతిగా నీ జీవితాన్ని ఈ 2023 సంవత్సరంలో నువ్వు జీవించావో, ఒకవేళ నీ జీవితం ఇంకా యేసేకు దూరంగా ఉన్నదేమో, ఇంకా నువ్వు యేసే సన్నిధిలోకి రాలేకపోయినావేమో, ఇంకా పాపంలోనే జీవించావేమో, ఇంకా పాపంలోనే బ్రతికావేమో, దేవుని కృపను బట్టి మరొక సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మారు మనసు కలిగి రక్షణ అనుభవం కలిగి జీవించడానికే నీ ఆయుష్కాలంలో దేవాది దేవుడు దినదినము పొడిగిస్తూ ఉన్నాడు. ఈ 2023 సంవత్సరంలో ఎంతోమంది ఈ లోక ప్రయాణాన్ని వదిలేశారు. అందులో మన ఆత్మీయులు ఉండొచ్చు, మన రక్త సంబంధులు ఉండొచ్చు, మనకెంతో దుఃఖము కలిగి ఉండొచ్చు. దేవాది దేవుడు ఆ దుఃఖంని తొలగించి మరొక నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశించేస్తుండగా మన పితరులు దేవుని కొరకు ఏ రీతి అయితే జీవించారో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అలాగా జీవించాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి. ఒకవేళ నీళ్ళ జీవితంలో రక్షణ అనుభవం లేదేమో, నీ జీవితంలో నూతన జీవితం లేదేమో, ఇంకా ఆ రాతి గుండెని పట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీలో నుంచి రాతి గుండెని తీసేసి మాంసము గుండెను దేవుడు నీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మరి సంవత్సరము చివరి దినంలో ఈ 31వ తారీఖున ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో వాచ్ నైట్ సర్వీస్లో నువ్వు ప్రవేశించబోతుండగా దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు 2023 సంవత్సరము మరి 2022 సంవత్సరం 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్లో ప్రార్థన చేసిన ప్రకారం నువ్వు జీవించలేకపోయినావేమో. మరి ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుని కొరకు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. హృదయ కలము అబోకు ప్రవక్త మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రవక్త అయిన అబోకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నీ గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా నీ గురించిన వార్త వినిచ్చు భయపడుతున్నానని అబోకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో రక్షణ లేకుండా లేదా యేసు ప్రభునికి నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వకుండా జీవిస్తాను ఏమో. హృదయ కాలము నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి నిన్ను పరిశోధించుకో. ఇక్కడ అబోకు అంటా ఉన్నాడు, యెహోవా నీ గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతన పరిచయము. సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. సంవత్సరంలో ఎందుకంటే సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు, ప్రేమగల దేవుడు తన కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపి ఉన్నాడు. ప్రభు యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనంలో చూసినట్టయితే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని కొన్నిసార్లు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. మరి గత సంవత్సరం అంతా కూడా మరి దేవుని సన్నిధిలో నువ్వు ఏ రీతిగా జీవించావో, ఒకవేళ దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళి పారిపోయి ఉన్నావేమో. హృదయ కాలము దేవుని మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనంలో, నా కుమారుడు ఆ ప్రభు చేసిన శిక్షను తునకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన ప్రేమించి వారిని శిక్షించును, తనను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించినట్టు ఆయన హెచ్చరికను మరచి తిరిగి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు దేవాది దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. దేవుని యొక్క శిక్షకు నువ్వు ఎప్పుడు కూడా ఆ శిక్షకు లోబడి ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు
తండ్రి కుమారుని ఏ రీతి అయితే గద్దిస్తాడో దేవుడు కూడా ఆ రీతిగానే మనల్ని కూడా గద్దిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు దేవునికి సన్నిధిలో నుంచి తొలగిపోయినావేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈ మాటలు కాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తునకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకము. ప్రభు తను ప్రేమించు వానిని శిక్షించును, తన స్వీకరించిన ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభవించినట్టుతో మీతో కూడా సంభవించి ఆయన హెచ్చరికలను మర్చితిరి. ఇక్కడ అబ్బు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యెహోవా నీ గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో చూసినట్టయితే, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. మరి దేవుని కోపము మా ద్రోహము కలిగిన నిమిషం మాత్రమే నీకు విముక్తుడుగా ఉంటిని. నీతి నిత్యము కృపతో నీకు వాత్సల్యము చూపెదను. దేవుని యొక్క ప్రేమ, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి కోపము నిమిషం మాత్రమే ఉంటున్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. అవి నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవాది దేవుడు, మనల్ని ప్రేమించే దేవాది దేవుడు, తనకు తండ్రి కుమారుని ఏ రీతి అయితే గద్దిస్తాడో, యేసు ప్రభు దేవాది దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు విసుకకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ సంవత్సరము చివరి దినంలో ఉంటున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరము దేవుడు నన్ను సేవలో, పరిచర్యలో బహు గొప్పగా వాడుకున్నాడు. ప్రతి హృదయ కాలము దేవుడు వాక్యం అందించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవుని మహిమపరుస్తా ఉన్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మరి దేవుని సన్నిధిలో మరి ప్రతి హృదయ కాలము దేవుని వాక్యం అందించడానికి దేవుడు తన కృప చూపించాడు. మరి ఈ సంవత్సరము చివరి దినంలో మనం ఉంటుండగా వాక్యానుసారంగా మరి దేవుని సన్నిధిలో దేవునికి లోబడి జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. అబోకు చేస్తున్న ప్రార్థన చూసినట్టయితే, యెహోవా నీ గురించిన వార్త విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. సంవత్సరం జరుగుదాన్ని తెలియచేయము. కోపించినను వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకునము. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి మన జీవితంలో కూడా 2023వ సంవత్సరము ముగింపులో ఉన్నాము. కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉన్నాము. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా సంవత్సరంలో జరిగించబడతా ఉన్నాయి. సంవత్సరంలో గతించిపోతూ ఉన్నాయి. ఒకవేళ రక్షణ లేకుంటే, మారు మనసు లేకుంటే, ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి నేను పరిశోధించుకో. బిల్లీ గ్రహాం గారు మరి తన చివరి దినాలలో ఒక మాట చెప్పి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి గొప్ప మరి శాస్త్రవేత్త, ప్రపంచంలో పేరు గొప్ప కలిగిన శాస్త్రవేత్త. మరి నేను అలాంటి పేరు కలిగి ఉండలేదు, కానీ మరి ఆ శాస్త్రవేత్త ఒకరోజు ప్రయాణం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ శాస్త్రవేత్త మరి టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు తన దగ్గర టికెట్ లేదు ఆ సమయంలో. మరి ఆ టికెట్ కలెక్టర్ అన్నారు, అయ్యా నువ్వు పెద్ద శాస్త్రవేత్తయ్యా, నువ్వు టికెట్ ఎలాగైనా కొని ఉన్నావు, నేను నమ్ముచున్నాను, నువ్వు టికెట్ లేకున్నా మీరు కూర్చోనండి అనేసి చెప్తుంటే ఆ ఒక సమయంలో ఆ ఒక గొప్ప శాస్త్రవేత్త అంటా ఉన్నాడు, ఆ టికెట్ నాకు కావాలయ్యా, ఆ టికెట్ నాకు కావాలంటున్నాడు. అయ్యా మీరు టికెట్ తీసుకోకుండా మీరు ఎంత గొప్ప శాస్త్రవేత్తరయ్యా, మీరు ప్రపంచంలోనే పేరు గొప్ప కలిగిన వ్యక్తి, మీరు టికెట్ లేకుండా నేను మిమ్మల్ని అడగను అని చెప్తున్నా, కానీ ఆ శాస్త్రవేత్త గొప్ప వ్యక్తి అంటా ఉన్నాడు, నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ ఉండాలి అని అడుగుతూ ఉన్నప్పుడు మరి ఆ టికెట్ గురించి దొలాడుతూ ఉంటాడు. అయ్యా మరి టికెట్ లేకుండా మీరు వెళ్ళండి అని అన్నప్పుడు ఆ శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటంటే, ఆ టికెట్ వెనకాల రాస్తుందయ్యా నేను ఎక్కడికి పోవాలో అనేసే.
ఆ శాస్త్రవేత్త ఎవరో కారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారు. మరి ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త. ఆ టికెట్ వెనుకలో తను ఎక్కడ పోవాలో రాసున్నది. ఎందుకంటే ఐన్స్టీన్ గారు మర్చిపోతూ ఉంటారు. మరి ఆ సమయంలో తను ఎక్కడ పోవాలో ఆ టికెట్ వెనుకల రాసుకున్నాడు కాబట్టి ఆ టికెట్ గురించి దొలాడుతూ ఉన్నాడు ఆ గొప్ప శాస్త్రవేత్త. అప్పుడు బిలిగ్రామ్ గారి మాట చెప్పారు. ఐన్స్టీన్ గారు గొప్ప శాస్త్రవేత్తనే, ప్రపంచంలో అతను అందరూ గుర్తిస్తారు, నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు. పని తను ఎక్కడ పోవాలనో ఆ టికెట్ వెనుక తనకు రాస్తున్నది, కానీ మరి నేను ఎక్కడికి పోవాలో నాకు తెలుస్తున్నది అన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, ఆ శాస్త్రవేత్త తను ఎక్కడికి పోవాలో ఆ టికెట్ వెనుక తనకు రాస్తున్నది. కానీ బిలిగ్రామ్ గారు చెప్పిన మాట, మరి ఈ యొక్క కోర్టు తను దర్శించినప్పుడు ఆ ఒక 92వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు తన కుమారులు మరి మన్మరాలు ఒక గొప్ప కోటు తనకి బహుకరించారు, బహుమానంగా ఇచ్చారు. ఆ కోటు వేసుకున్న తర్వాత అన్నాడు, మరలా నేను ఎప్పుడు వేసుకోను ఈ కోటు, నేను ఎప్పుడైతే చనిపోతానో అప్పుడు ఈ కోట్ వేసుకుంటాననేసి. అప్పుడు బిలిగ్రామ్ గారు చెప్పిన మాట ఏంటంటే, మరి ఐన్స్టీన్ గారికి ఎక్కడికి పోవాలనో తనకు తెలియదు, కానీ నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తానని గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. ప్రియదేవి సగ్గబా, దేవుడి ప్రజలరా, ఐన్స్టీన్ గారు మరి ఆ టికెట్ వెనుకలో ఉన్నది కాబట్టి అది టికెట్ దొరుకుతున్నా నేను ఎక్కడ పోవాలనో నాకు తెలుస్తుందని ఐన్స్టీన్ గారు అంటే, బిలిగ్రామ్ గారు అన్నారు, నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను, నాకు పక్కా తెలుసు, నాకు తెలుసుదే నేను పరలోకానికి వెళ్తాననేసి బిలిగ్రామ్ గారు చెప్పారు. ఇరుదే కాలము నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, బిలిగ్రామ్ గారు చెప్పారు, ఐన్స్టీన్ అంత గొప్పవని నేను కాను, అంత గొప్ప శాస్త్రవేత్తని కాను, ప్రపంచంలో ఎవరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, నా యేసే నన్ను గుర్తుపడతాడు, నా యేసే సన్నిధిలోకి నేను చేరుతాను, నేను చనిపోతే పరలోకంలో ఉంటాను. మరి ఐన్స్టీన్ గారు చనిపోతే ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. ఇరుదే కాలము ఈ సంవత్సరము చివరి దినంలో ఉంటుండగా, ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. ఈ సంవత్సరము గతించిపోతుంది, కొన్ని గంటలలో మరొక నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతుండగా నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ వచ్చే సంవత్సరమే చివరి సంవత్సరము కావచ్చు. ఆ రీతిగానే 2023 సంవత్సరంలో ఎంతోమంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయినారు. ఇరుదే కాలం ఒక ప్రశ్న. బిలిగ్రామ్ గారు అంటూ ఉన్నారు, నేను చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటాననేసి. ఐన్స్టీన్ గారికి ఎక్కడ ఉంటారో తెలియదు. ఇరుదే కాలం ఒక దేవుని బిడ్డగా నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధ పురంలో నుంచి వేచి ఉన్నాడు దేవాతి దేవుడ. మరి దేవుడు తామోలో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పారుల నుండి వేచి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అబ్బకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నీ గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నీ నూతన పరిచయం. సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి, సంవత్సరంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి కొన్ని గంటలలో ఈ 2023 సంవత్సరంలో ముగింపు పలికి 2024 సంవత్సరంలో అడుగు పెడుతుండగా, ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలరా, హృదయ కాలము నీ ఆత్మీయ జీవితంలో మరి 2024 సంవత్సరం ఒకవేళ చివరి సంవత్సరం అయితే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. బిలిగ్రామ్ గారు అన్నారు, నేను పరలోకానికి వెళ్తాననేసి. ఆ విశ్వాసం నీకుందా? ఆ నమ్మకం నీకుందా? ఒకసారి నిన్ను పరిశోధించుకో. 48వ కీర్తన 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినున్నట్టుగాను జరుగునట్టు మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యము దానిని స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిత్యము దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఈ 2023 సంవత్సరము కొన్ని గంటలలో ముగించబోతుండగా ప్రార్థన పూర్వకంగా దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాచ్ నైట్ సర్వీస్లో దేవునితో ఏమి వాగ్దానం చేసుకుంటున్నావు? మరి 2024లో నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు?
మరి 2023 సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడి నిన్ను పోషించి నీ కుటుంబంను దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి ఎలా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావు, ఎలా దేవుని మహిమపరుస్తూ ఉన్నావు? మరి 2024లో నువ్వు అడుగుపెట్టబోతుండగా ఎలా నువ్వు జీవించాలనుకుంటున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకొని దేవుని మహిమపరిచే బిడ్డగా దీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఒకవేళ 2023 సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు జీవించలేవేమో, దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకోలేక జీవించావేమో హృదయ కాలము, ఈ 2023 సంవత్సరం ముగింపులో ఉంటుండగా ప్రార్థన పూర్వకంగా 2024 సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయులను ఎంతోమందిని కోల్పోయినాం. ఎంతో బాధ కలిగింది, ఎంతో దుఃఖం కలిగిందే. కానీ ఒకరోజు మరిని చూస్తామనే నిరీక్షణ మనకున్నదే. ఆ నిరీక్షణలో నువ్వు జీవించాలంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించినప్పుడు మన పితరులను ఒకరోజు మనం కలుసుకుంటామనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. పరిశుద్ధ ఆదివార దినము, ఈ సంవత్సరంలో ఈ చివరి దినంలో దేవుని మందిరంలోకి వెళ్ళి నిన్ను కనపరుచుకుంటూ మరి సంవత్సరం అంతా కూడా దేవుడు నేను కాపాడి నేను సజీవ లెక్కలు పెట్టి ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇచ్చి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేసిందే. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కృతజ్ఞతలతో దేవుని సన్నిధిలో ప్రవేశించండి. దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి. దేవునికి గణపరిచి దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ 2023 సంవత్సరము ఈ చివరి దినం వరకు కూడా నాయన ప్రభావాలను కాపాడినందుకు నీకు వందనంలో. నాయనా, నీ పరిచర్యలో నీ సేవలో మరి 2024లో ఇంకా గొప్ప సేవ చేయడానికి నాయనా నీ చిత్తంలో జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు జరిగే పరిశుద్ధ ఆదివారం ఆరాధన కూడా దీవించండి అయ్యా తండ్రి. ఇంతవరకు మనల్ని కాపాడినందుకు వందనంలో స్తోత్రములయ్యా. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క 2023 సంవత్సరము ముగించుకొని తిరిగి ప్రార్థన పూర్వకంగా 2024 సంవత్సరంలో ప్రవేశిస్తాము. బిలీగ్రామ్ గారు ఒక విలేకరు వచ్చి అడిగాడంట. మరి బిలీగ్రామ్ గారు దాదాపుగా 26 కోట్ల మందికి సువార్త ప్రకటించారు. ప్రపంచంలోనే గొప్ప సేవ చేశాడు. ఆ బిలీగ్రామ్ గారి దగ్గరికి వచ్చి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, ఇంత గొప్ప సేవ చేస్తున్నావే, దానికి కారణం ఏంటి అన్నప్పుడు బిలీగ్రామ్ గారు అన్నారంట, 3 కారణాలు ఉన్నాయా అంటే విలేకరి అన్నాడంట, చెప్పమన్నాడంట. మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థనలో అంత శక్తి ఉన్నదే. మొదటిది ప్రార్థనే, రెండోది ప్రార్థనే, మూడోది ప్రార్థనే. అనుదినము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బిలీగ్రామ్ గారి జీవితంలో ప్రార్థన అనే ఆయుధంతో ముందుకు సాగిపోయినాడు. ఈ 2023 సంవత్సరం మనం కూడా ప్రార్థనతో ముగిస్తాము. 2024 సంవత్సరము ప్రార్థనతో ప్రారంభిస్తాము. అంటే కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా దేవానికి కొందరు స్తోత్రములు నైనా. ఈ 2023 సంవత్సరము ఈ చివరి దినంలో నైనా ప్రభా, నువ్వు చేసిన మేళ్లకు నైనా ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా తండ్రి, మనల్ని కాపాడి మనల్ని పోషించి నైనా ప్రభా ఇంతవరకు నైనా నీ కృపలో మనం వర్ధిల్ల చేసినందుకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా తండ్రి. కొన్ని గంటలలో మరి నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నైనా సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ సేవలో నీ పరిచర్య బహుగొప్పగా జరిగించడానికి సాయం చేయండి. ప్రపంచమంతా కూడా ఈ 2024 సంవత్సరము నీ సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన. విన్న బిడ్డలు వినటమే మాత్రము కాక నైనా విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని నైనా ప్రభా ఆనాడు గొల్లలు ఏ రీతి సువార్త ప్రకటించారో ఆ రీతిగా ఈ 2024 సంవత్సరము సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించే సంవత్సరంగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మరి 2023 చివరి దినాలు ఇంతవరకు రక్షణ లేని బిడ్డలు 2024లో రక్షణ పొందుకోవడానికి నీ కొరకు జీవించడానికి
నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 2023 సంవత్సరం అంతా కూడా నీ పరిచర్యలో, నీ సేవలో నైనా నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. నైనా నీ సేవలో, నీ పరిచర్యలో మరి నన్ను నైనా సేవకురాలను మరి సంఘాన్ని నీ పరిచర్యలో వాడుకున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు నైనా. 2024 సంవత్సరంలో ఇంకా గొప్పగా నీ సేవలో, నీ చిత్తంలో, నీ యొక్క ప్రణాళిక చేత నైనా ప్రభా ఇంకా గొప్ప సేవ చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయమని మరొకసారి ఈ 2023 సంవత్సరం ముగింపు దినంలో నైనా ప్రభా మనల్ని ప్రవేశింపజేసినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలో ప్రవేశింపే ధన్యత కూడా మాకు దయచేయమని నా చిరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఈ 2023 సంవత్సరం చివరి దినం వరకు కూడా తోడై ఉన్న దేవాతి దేవుడు 2024 సంవత్సరంలో కూడా దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక, ఆమేన్.